హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ దుర్గా లక్కీ నేచర్ A to Z ఛానల్. ఈరోజు మనం 5 నిమిషాల్లో ఎంతో క్విక్గా తయారు చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనం ఈ కరివేపాకు రైస్ వల్ల పిల్లలకు కానీ పెద్దలకు కానీ పెట్టడం ద్వారా వాళ్ళకున్న ఎయిర్ ఫాల్ను తగ్గించిన వాళ్ళు అవుతాము. వాళ్ళ ఎయిర్ కూడా బాగా ఒత్తుగా పెరుగుతుంది. ఈ కరివేపాకే కాదు, ఇలానే పాలకూర, చుక్కకూర, మెంతికూర అన్ని ఆకుకూరలు కూడా వేసుకొని ఇలా రైస్ చేసుకొని పెట్టుకోవడం వల్ల పిల్లలకు మనం ఆకుకూరలను అందించిన వాళ్ళం అవుతాము. అలాగే ఆకుకూరలు తినడం వల్ల పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇమ్యూనిటీ పవర్ బాగా పెరిగి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఈ కరివేపాకు రైస్ తినడం వల్ల మనం వయస్సు కూడా వాళ్ళ ముఖం కూడా కాంతివంతంగా ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటారు. ఈ కరివేపాకు రైస్ తయారు చేయడం ఎలాగో మనం తెలుసుకుందాం. ముందుగా 2 బౌళ్ళు రైస్ను తీసుకొని బాగా కడిగి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు కూడా కడిగి పక్కన పెట్టుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు పచ్చెనగపప్పు, సాయమినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, సాల్టు, ఆయిలు, నెయ్యి స్కిప్ అయింది. బాగా పొడి చేసి ఉడకబెట్టుకున్న రైస్ను చల్లార్చుకోవాలి. అలాగే ముందుగా ఓ మిక్సీ జార్ తీసుకొని అందులో కరివేపాకు, 4 పచ్చిమిర్చి వేసుకొని మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఈ మెత్తని పేస్ట్ చేసుకోవడం వల్ల రైస్కు ఈ కరివేపాకు బాగా పడుతుంది. అలాగే ఒక బాండిల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ నూనె కూడా వేసుకొని పచ్చిశనగపప్పు 2 స్పూన్లు వేసుకొని బాగా దోరగా వేగిన తర్వాత సాయి మినపప్పు వేసుకొని అది వేగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు కూడా వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకొని ఇది దోరగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేయించుకోవాలి. ఇలా పోపు మనకు దోరగా వేయిస్తే మనకి కరివేపాకు రైస్ కూడా చాలా బాగుంటుంది. ఈ పోపు అన్నీ దానికి పట్టి ఎంతో రుచినిస్తుంది. అలాగే ముందుగా చేసి పెట్టుకున్న కరివేపాకు పేస్ట్ వేసుకొని నీళ్ళు లేకుండా తడి లేకుండా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అందులో ఒక చిన్న గ్లాసులు కూడా నీళ్ళు పోసుకొని ఇంకా బాగా దగ్గరికి అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇది పచ్చివాసన పోతేనే మనకి కరివేపాకు రైస్ బాగుంటుంది. ఇలా బాగా వేయించి నూనె పైకి తేలేంత వరకు బాగా వేయిస్తే పచ్చివాసన పోయి బాగుంటుంది. తర్వాత ముందుగా మనం ఉడకబెట్టుకున్న రైస్ను కూడా పొడిలాడే రైస్ను కూడా వేసుకొని బాగా కలయబెట్టాలి. ఈ రైసు ఈ కరివేపాకు పేస్టును బాగా కలిసిన తర్వాత చివరిగా ఇది రైస్ మొత్తం పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో క్విక్గా 5 నిమిషాల్లో లంచ్ బాక్స్లో రైస్ రెడీ. ఇది ఒకసారి చేసి పెడితే పిల్లలు రేపు కూడా ఇలాగే చేయమని మారం చేస్తూ ఉంటారు. ఇలా కరివేపాకే కాదు, మనం పాలకూర, చుక్కకూర, గోంగూర అన్నీ కూడా వేసుకొని పెట్టుకోవచ్చు. మనం పిల్లలకు ఆకుకూరలు అందించిన వాళ్ళం అవుతాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోలు కూడా ఇంకా మీ దగ్గరకు చేరుతాయి. బాయ్.